చూసినాక అంత గుర్తులేదు డాడీ. ఏమో చిన్నప్పుడు చూసింది అంత. పిన్ని అడుగుపో అరేంజ్ కావాలి మాకు. డబ్బు ఉంది అది తెచ్చుకో. పిన్ని ఏం చేస్తున్నావు? ఫింగర్ తో ఇట్లా 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 అని ఫింగర్ ఇట్లా ఇట్లా అయ్యింది. కలర్స్ ఇది కలర్స్ అంతే నల్లగా. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ అందరూ సంక్రాంతి పండుగని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ మళ్ళీ సిటీకి వచ్చేసి ఉంటారు కావచ్చు. సో పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్గా. సో ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ రోజు అన్నమాట. సో ఆల్రెడీ 2 వ్లాగ్స్ పెట్టేశాను, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ ఇది రోజు కనుమ పండుగ మార్నింగ్. సో ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నా. మేము మమ్మీ వాళ్ళ ఊర్లో ఎట్లున్నాం అనేది వీడియో ఎండ్లో యాడ్ చేశాను, చూడండి తప్పకుండా. బాగా పల్లెటూరు అన్నమాట చాలా. అండ్ మా మమ్మీ రెసిపీస్ కూడా షేర్ చేశాను, ఆనియన్ దోశ లైక్ అట్లా. అండ్ ఈరోజు అయితే ఇంకా అసలు మామూలుగా అయితే కనుమ రోజు మేము పెద్దగా ముగ్గులేసి కలర్స్ అయితే వేయము, కానీ మా అత్తయ్య ఇంటి రథం ముగ్గు వేయమన్నారు అనమాట. సో గూగుల్లో చూశాను, సింపుల్గా చూసి అంటే యాజ్ ఇట్ ఈస్గా అయితే నేను వేయలేను, జస్ట్ శాంపుల్గా అట్లా పెట్టుకుంటా. సో మన క్రియేటివిటీని కూడా కొంచెం యాడ్ చేస్తాను అనమాట. సో చూసేయండి రథం ముగ్గు ఎట్లా వేసిందో అనేది. మేము అక్కడ నుంచి లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టినాము, మళ్ళీ ఇక్కడ నుంచి లాగము. ఆరెంజ్ పిన్ని అడుగుపో అరేంజ్ కావాలి మాకు. డబ్బు ఉంది అది తెచ్చుకో. పోతాలే ఆరెంజ్ ఇవ్వమని పోమమ్మ. డబ్బా చిన్న డబ్బు ఉంటుంది ఆరెంజ్ లా, అది ఇవ్వను అమ్మమ్మని. సరే 3 రోజులు అయినాయి అసలు కలర్లు. మామూలుగా భోగి రోజు వేయం కదా, భోగి రోజు వేసిన మళ్ళీ ఈరోజు కనుమ రోజు ఇది వేసి పీట ఇస్తారు. పీట తెలుసు కదా, గిరకతో పీట ఇస్తారు. మాకైతే పండగకి పీటలు వేస్తాం, సంక్రాంతికి పీటలు వేస్తాం. ఈ ఫింగర్తో ఇట్లా 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 అని ఫింగర్ ఇట్లా ఇట్లా అయ్యింది. కలర్స్ ఇది కలర్స్ అంతే నల్లగా అవుతుంది. నల్లగా ఇట్లా అన్ని కలర్స్ కూడా నల్లగా అయింది. మీ ఆవు పోయిందా? మా ఆవు పోయింది అని పడగొట్టచ్చు సిర్ర పాపం. ఇట్లా సెకండ్ లైన్ వేయాలనా? మళ్ళీ దీని మీద వేస్తే అంత పిండిది కూడా పోతుంది. ఏది ఇవా గీదా గిదిరా డార్క్ పర్పులా పడ్డది కదా పర్పులా. ఇట్లానా? అంటే ఇంకొకటి కొంచెం 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 లైట్గా డార్క్. పెడతా డార్క్ ఒకటి ఉన్నాయి కదా, గ్రీన్ డార్క్ గ్రీన్ పక్కన ఉంది. ఇది కూడా ఉంది, ఇది గ్రీన్ ఇది గ్రీన్ ఇప్పుడు కనిపిస్తున్నాయి గంటలు. ఇప్పుడు మంచిగా
3 రోజులు లైన్గా ముగ్గులేసి కలర్ వేయడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. ఎక్కువ సంక్రాంతి రోజు ఎక్కువ వేస్తాము. ఫస్ట్ మా అత్తయ్య కనుమ రోజు రథం ముగ్గు వేయరు అన్నారనమాట. నేను వేయడం స్టార్ట్ చేసినాక పెద్దగా చూసి అంత పెద్ద వద్దులే చిన్నగా వేసి లోపలికి రానన్నారు. సంక్రాంతి అనగానే మనకి ఎక్కువ ముగ్గులు గుర్తొస్తాయి. మామూలుగానైతే ఒకప్పుడు అంటే వీటికి కూడా చాలా స్టోరీస్ ఉంటాయి అనమాట. లైక్ పైన చుక్కలు ఉన్నట్టు, కింద మన వాకిటి ముందు చుక్కలు వేయడము, ఆ సంకేతము, అండ్ మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు లక్ష్మీదేవిని కూర్చోబెట్టడము, ఇవన్నీ చాలా స్టోరీస్ ఉంటాయి. సో అందుకే అంత పెద్దగా వేసి అవన్నీ వేస్తారు. మామూలుగా అటు ఆంధ్ర సైడ్ అయితే 1 month ముందు నుంచే ఎవ్రీడే గొబ్బెమ్మలు పెట్టి మనకు మామూలుగా భోగి మంటలు వేస్తాం కదా భోగి రోజు. సో గొబ్బెమ్మలు పెట్టి అవి మనకి తర్వాత పిడకలను చేసి అవన్నీ గ్యాదర్ చేసి పిడకలు చేసి భోగి మంట రోజు మంటలు వేస్తారనమాట. అందులో వాటర్ కాగబెట్టుకుంటారు. సో వాటర్తో స్నానం చేస్తారు ఆ రోజు, ఎందుకంటే దిష్టి అంతా పోవడానికి అనేసి. లైక్ కానీ మన సైడ్ ఎక్కువ ముగ్గులు వేస్తుంటాం అన్నమాట. మామూలుగానైతే భోగి రోజు భోగభాగ్యాలని కల్పిస్తుంది అనేసి, సంక్రాంతి రోజు సిరి సంపదలు కురిపిస్తుంది అని. అండ్ కనుమ రోజు స్పెషల్ ఎక్కువ ఏంటంటే వ్యవసాయము, పశువులకి ఎక్కువ పూజలు చేస్తారు. వాటికి డెకరేట్ కూడా చేస్తారు, అంటే రెడీ కూడా చేస్తారు అనమాట. అంటే మెయిన్గా పశువులకి స్నానాలు చేయించి వాటికి రెడీ చేయించి పూజలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి ముందు మనకు వ్యవసాయం ఉన్న వాళ్ళకి పంట చేతికి వస్తుంది. సో మనం మామూలుగా భోగి సంక్రాంతికి ఆ ధాన్యాన్ని ఇంట్లో తీసుకొచ్చి 3rd day కనుమ రోజు ఇవన్నిటికీ కారణమైన పశువులు, అంటే పశువులే మెయిన్ కారణం కదా వ్యవసాయానికి. ఇప్పుడు అంటే అన్ని మిషన్స్ వచ్చినాయి కాబట్టి ట్రాక్టర్లు అవి ఇవి వచ్చేసినాయి. కాకపోతే ఒకప్పుడు మెయిన్గా పశువులు అంటే మా నానమ్మ, మా అవ్వ మేము చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ చేసేదన్నమాట వ్యవసాయం. అట్లా నాకు కొంచెం ఐడియా ఉంది. సో కనుమ రోజు మెయిన్గా పశువులకి పూజలు చేస్తుంటారు. అంటే అవి మనకు మేలు చేస్తాయి కదా, మేలు చేసిన వాటిని ఎప్పుడు మర్చిపోవద్దు అనేసి లేక అట్లా పూజలు చేస్తుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 3rd day రోజు కూడా రథం ముగ్గేస్తాం అనమాట. సో నా రథం ముగ్గైతే ఇది. సో ఫైనల్గానైతే ఇట్లా వేసిన చిన్నగా సింపుల్గా మంచిగా అనిపించింది నాకైతే. సో రథం ముగ్గు వేసి ప్రతి ఇంటి ముందు రథం ముగ్గేస్తారు. వాటిని కలుపుతూ ఉంటారు అనమాట. అంటే ఒక రథం నుంచి ఇంకొక రథం, ఎందుకనంటే కలిసిమెలిసి అందరు ఉండాలి. అండ్ ఈ సంక్రాంతి ఇట్లనే మళ్ళీ అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనేసి వాటిని సాగనంపుతారు అనమాట. అంటే సెండ్ ఆఫ్, లైక్ ఇంగ్లీష్లో చెప్పాలి అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడం అనమాట. అంటే మంచిగా హ్యాపీగా సో అందరు కలిసి మెలిసి ఉండాలని ఒక ఇంటి ముందు రథాలన్నీ కలుపుతారనమాట. ఇదైతే మెయిన్ రీజన్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి పెద్దవాళ్ళు చెప్పినవి అవన్నీ. సో మేమైతే ఇంకా మార్నింగే రథం ముగ్గు వేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్తున్నాం అనమాట, నేను శ్రీయాన్సి. ఇంకా వెమ్లవాడ నుంచి ఆల్మోస్ట్ 2.5-3 hours పడుతుంది కాబట్టి కొంచెం ముందుగానే వెళ్తే బెటర్ కదా అని అనుకున్నాము. సో ఇప్పుడు మామయ్యనైతే బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తున్నారనమాట. మామూలుగానైతే జనాలు ఎక్కువ ఉంటారేమో అనుకున్నా, బట్ చాలా జనాలు తక్కువ ఉన్నారు. లక్కీగా మాకు బస్సెస్ ఎక్కువ దొరికాయి, బట్ బస్సెస్ ఈజీగా దొరికినాయి. కరీంనగర్లో కొంచెం కష్టం అనమాట. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ వ్లాగ్ పెట్టాను. ఇక్కడ మనకి చెట్లు ఒక గుట్టలాగా కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైన టెంపుల్ ఉంటుంది, దత్తాత్రేయుడు స్వామి టెంపుల్. నేను ఆల్రెడీ దీని గురించి వ్లాగ్ పెట్టాను. మొన్న చూస్తే అసలు షాక్. మొన్న దత్తాత్రేయుడు జయంతి సంథింగ్ ఒకటి అయిందనమాట. ఆ రోజైతే తెలంగాణ గవర్నమెంట్ బోట్లు కూడా వేసింది, మంచిగా అనిపించింది. మామూలుగా ఇప్పుడు వెళ్తే బోట్లో వెళ్ళాలి, అండ్ అన్ని టైంలో బోట్లో ఉండవు. ఆ రోజు స్పెషల్ డే కాబట్టి బోట్ వేశారు. మామూలుగానైతే చాలా కష్టం, వెళ్ళలేరు. వెళ్ళాలి అని అనుకుంటే మార్చ్, ఏప్రిల్, మే లైక్ 2 months అయితే అసలు వాటరే ఉండవండి. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు వెహికల్ పైన వెళ్ళేసినాము. మామూలుగా పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, అండ్ ఇంకేమన్నా ఉంటే అండ్ రాహుకేతు పూజలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అవి చేయించుకోవాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ నియర్ బై అంటే కరీంనగర్ డిస్టిక్, వేములవాడ, సిరిసిల్ల ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళు, జగిత్యాల ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళకి మన సైడు ఇది ఒకటే టెంపుల్ అన్నమాట, దత్తాత్రేయుడు. మళ్ళీ అది కూడా రాయి పైన ఉంటుంది, చాలా స్పెషల్ ఉంటుంది. నేను ఆ వ్లాగ్లో క్లియర్గా చెప్పా, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ పెట్టడం మర్చిపోతే కమెంట్ చేయండి, నేను ఆ లింక్ అనేది షేర్ చేస్తాను డెఫినెట్గా. వెహికల్ పైన డైరెక్ట్గా వెళ్ళొచ్చు, టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. అండ్ చాలా చిన్న గుడి, కాకపోతే ఏంటంటే చాలా పవర్ఫుల్ అన్నమాట దత్తాత్రేయుడు టెంపుల్. చాలా మంచిగా అనిపిస్తుంది, నేను వెళ్ళిన ఆల్రెడీ. సో వీలైతే అంటే ఇవి కావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అక్కడ అభిషేకాలు కూడా చేస్తారు, గురువారము శనివారం అని అనుకుంటా. అంటే ఇప్పుడేమో తెలియదు, వాటర్ లేని టైంలో డైలీ పూజలు అనేవి జరుగుతుంటాయి అనమాట. సో ఫైనల్లీ మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసినాము. అయ్యో ఆగరాదు, వచ్చి ఆలేసి లంచ్ చేసి కత్తం పిల్లలు మీదకి ఎక్కిర్రిల్లు. ఎక్కడుందిరా, కనిపిస్తూనే లేదురా. ఓ అక్కడుందా, ఉమ్మ బాబ్రే, అక్కడికి పోయింది హైట్గా మావాడు.
వెనకాలకి ఎగ్గుతున్నాడు పాపం. ఒక దగ్గర కట్టి వదిలేసే రాదురానా, కింద పడిపోతుందా? ఎవరు చుట్టున్నారా మరి? ఎవరు చుట్టాలి కదరా మళ్ళా. అమ్మా దేవుడా, అయ్యో ఉండుమా. అమ్మ ఇక్కడికి కనిపిస్తుందా నాంపల్లి గుట్ట? జరుగుమా థ్రెడ్. అయ్యో 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 ఇదేం దారం రే శ్రీయు, కాలుకు చుట్టింది అంత మొత్తం. ఏది మొత్తుకుంటున్నావు నువ్వు? మొత్తుకో మేమే. శ్రీయాన్స్ని గుర్తుపట్టలే? మిల్కీ గుర్తుపట్టలే? నాంపల్లి గుట్ట బా, ఎగ్జాక్ట్గా మన ఇంటి వెనకాల ఉన్నట్టు ఇది నాంపల్లి గుట్ట. చిక్కులు ఎందుకు చలి పట్టుకొని నేను ఎగరేస్తా. అదేదో సైన్యం పోతుంది చూడు, ఎక్కడికో కోతుల సైన్యం రావాలి లంక. అట్లుంది రేగాలు కచ్చుకోవడానికి. ఆగుర్రా, చెప్పులు వేసుకున్నావా లేదా మమ్మీ? షూ మెల్లగా. ఇదేనా మమ్మీ చెట్టు? మీ అమ్మ ఎక్కడ చూపిస్తున్నాడు రీ మెల్లగా. ఇది క్లోజ్ చేసిరా దారి? దొంగలు 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 దొంగలు. ఇది నిమ్మకాయ చెట్టు అంటున్నాను. ఏడున్నాయి మమ్మీ రేగ్గాయలు? కనిపిస్తలేవు మమ్మీ. కింద ఆల్రెడీ వడ్డుండి మంచిగా. అన్నీ నిన్న మొన్న తెంపుకొని వెళ్ళిపోయారు. అబ్బో పైన ఉన్నాయి, పైన ఉన్నాయి మొత్తం. ఇవి ఆకొనాకున్నాయి. అవన్నీ కచ్చలు నానా, చూడండి కచ్చకాయలే. ఇంత పెద్దగా ఉన్నాయి. శ్రీయాన్స్ కూడా దొరికిందంట. పడ్డాయి. శ్రీయు నీ మీద దుమ్ము పడుతుంది శ్రీయాన్సి. కుట్టేటప్పుడు కింద ఉండొద్దు మా. మేరుకుంటున్న తినబట్టే. ఆగు మమ్మీ, తినచ్చు ఇవన్నీ అవి పడ్డాయి. ఇవన్నీ పడ్డాయి. పండు కొంచెం కూడా పురుగు లేదు, కొంచెం మంచిగా ఉన్నాయా అమ్మా. అంతే ఎడుతురు చాలు. అన్న నుంచి అనిపిస్తలేదు. పడ్డాయి పండ్లు. చిన్నప్పుడు వచ్చేటా ఈ చెట్టుకి, ఈ చెట్టుకు వెనకాల చెట్టుకి. ఇక్కడ పుల్లు పడ్డాయి. కవరేది? ఇగమ్మా పిన్ని ఏం చేస్తున్నావు? కన్నా చింతకాయల చెట్టు ఉంది. ఎన్ని చింతకాయలు
ఏం కొడతారు పిన్ని అట ఏం చేసుడు అట్టే పడతాయి నాన్న పట్టుకుని ఎగ్గై చేస్తా లంచ్ టైంకి వచ్చినాము. సో రాగానే ఇంకా ఫుడ్ తినేసి కైట్ కాసేపు ఎగిరేసి అండ్ రేయి పళ్ళు తెంపడానికి వెళ్ళినాం. ఇక్కడ నుంచి చెట్టు కనిపిస్తుంది, మమ్మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళే. అవి ఏంటంటే తొక్కు కాయలు అన్నమాట, మామూలుగా చిన్న కాయలు, కొన్ని పుల్లు పట్లు ఉంటాయి కదా, ఇవి మరీ పులుపు ఉండవు మరీ స్వీట్ ఉండవు, చాలా బాగుంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే లైక్ శ్రీయాన్స్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే నేను 5th క్లాస్ వరకే ఉన్నా అనుకోండి ఊర్లో, సో అప్పుడు కూడా తెంపుకున్నాం. మా ఇంటి వెనకాల కూడా ఒకటి ఉండే, బట్ ఇప్పుడు అది లేదనుకుంటా. అక్కడ అంతా కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి కనిపించట్లేదు. అండ్ డాడీ షాప్ నుంచి రాగానే మా వాళ్ళు ఖచ్చితంగా ట్రిప్ వేస్తారు ఇట్లా, సో బండి మీద. మమ్మీ అప్పేసినవా పిట్టకు? సకినప్పేసినావా గారప్పేసినవా? అబ్బా అవ్వ చపాతీ వేసిందట్రా పిట్టకు. అన్నం మండి పెట్టి పెడుతుంది. నీకు ఎక్కడ ప్లేస్ లేదు శ్రీ బండి మిన్నేరా అన్న? హాలిడేస్ లో కూడా మా పిల్లలే అనుకుంటా ఇంతగానో మంచిగా ఇట్లా బుద్ధిగా చదివేటోళ్ళు. ఎంత బుద్ధిమంతులు రా రే రామశంకర, వశపడతలేదురా మీ చదువుడు. మామూలుగా మీ చెల్లెని బుక్ తీయమంటే హాలిడేస్ లో అసలు తీయదు, ఇప్పుడు మిమ్మల్ని చూసి అరిసెలు. ఇప్పటిదాకా రేగ్గాయలు, పల్లికాయలు, ఇప్పుడు అరిసెలు, నెక్స్ట్ గారప్పలు, సకినాలు. కథం ఈజీ 2 కేజీలు పెరుగుతా. ఇక దువ్వుకొని నిన్నే పెట్టింది మమ్మీ కోము. అట్లా 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 కేజీ తగ్గినా కావచ్చు అనుకున్నాయి, ఇప్పుడు 2 కేజీలు పెరుగుతా. కథం అయిపోయి. ఇదేంటిది? హెల్దీ డైట్ని మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తున్నా, బట్ ఊరికి వస్తే మాత్రం అస్సలు కుదరదు. అందులో ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం అమ్మో మమ్మీ మా ఇంటికి వస్తేనే వశపడకుండా ఫుడ్ పెడుతుంది, ఇంక ఇక్కడికి వస్తానా అసలు కంటిన్యూగా వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నా. ఈజీగా పెరిగేస్తా ఒక 2 kgs అట్లా. ఇంకా సో మా శ్రీయుత చూడండి అదేం బుక్స్ తీసుకురాలి, మా ఇంటి ముందు మస్తు కోతులు ఉంటాయి. మా ఇంటి ముందు కాదు మా ఊర్లోనే మస్తు కోతులు ఉంటాయి. ఒకప్పుడు ఇంకా ఫుల్ ఉండేవి, బట్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి. బట్ అయినా కూడా అసలు వస్తూనే ఉంటాయి, వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్తుంటాయి అనమాట. ఇంకా మా పిల్లలు బుక్కులు పడితే ఇంకా ఆటోమేటిక్గా శ్రీ కూడా వాళ్ళతో పాటు కూర్చొని రాస్తుంది. మామూలుగా పిల్లలకి ప్రాజెక్ట్స్ వర్క్ అట్లా ఇస్తారు కదా, పాపం అనిపిస్తుంది. అందులోనూ వీళ్ళకి ఏంటంటే పాపం హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. దసరా టైంలో కూడా అట్లనే చేసారు. హాలిడేస్ తర్వాత ఎందుకు అట్లా ఎగ్జామ్స్ పెడతారు, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే హాలిడేస్ ఇస్తే పాపం వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటారు కదా. ఇంక ఇప్పుడు టీ టైం. ఎంతమంది ఆల్రెడీ టీలో చకినాలు అప్పాలు వేసుకొని తింటున్నారు? నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మొన్న ఒక్కసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లా కొంచెం వేసుకొని తిన్నా, లైక్ బ్రేక్ఫాస్ట్ లాగా. బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం హైదరాబాద్కి పోయినాకనే తినాలన్నమాట, అదే మన బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎవ్రీడే. అండ్ మా ఊర్లో మమ్మీ వాళ్ళ ఊర్లో వెల్గటర్లో ఎవ్రీ వెనస్డే అంటే బుధవారము సంత జరుగుతుంది, మార్కెట్ అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ సంత అంటే ఓన్లీ కూరగాయలు అనే కాదు, బట్టలు అన్నీ అన్నమాట. ఇంకా మా డాడీ వాళ్ళ షాప్కి వచ్చినాము. నేను మ్యాక్స్ శ్రీయాన్స్కి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ మార్కెట్లోనే తీసుకుంటా, అంటే మమ్మీ తీసుకుంటుంది. ఇంకా అప్పుడప్పుడు నేను ఇట్లా వచ్చినప్పుడు ఏమైనా కొన్ని కావాలని అనుకుంటే మాత్రం, అంటే డైలీ వేర్కి అంటే యూజ్ అండ్ త్రో అంటే లైక్ మిషన్ వాష్కి కూడా వేసుకునేలాగా ఇప్పుడు శ్రీ వేసుకునే డ్రెస్ కూడా ఇక్కడే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి, అంటే డాడీ ముందే చెప్పి పెడతారనమాట ఇట్లా కావాలి అనేసి. కొంచెం ఇంకా ప్రీమియం క్వాలిటీలో తీసుకొస్తారు, కాస్ట్ కూడా ఎక్కువ, అంటే వాటికి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అట్లా మా మార్కెట్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కైట్లు ఎగిరేస్తున్నారు. మేము చిన్న ఉన్నప్పుడే అసలు మేము ఇంతవరకు మాకెప్పుడు కైట్స్ ఎగిరేయలేదు అసలు. మా డాడీ మా పక్కింటికే పంపించకపోయేటోళ్ళు అనమాట. అంటే మేము కూడా అట్లనే ఉండేటోళ్ళం, ఇంట్లో నుంచి అసలు బయటకే రాకపోయేటోళ్ళం. ఇప్పుడు అది కూడా మా పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా బయటకు వస్తున్నాం, బయట కనిపిస్తున్నాం జనాలకి, అట్లా ఉండే. బట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు అస్సలు ఆగరండి, మనం ఉన్నట్టయితే వాళ్ళు అస్సలు అట్లా అంటే ఉండరు. ఇంకా కాసేపు మళ్ళీ కైట్ వేసేసి మళ్ళీ నైట్ డిన్నర్ కోసము రెడీ చేస్తున్నాం అనమాట. నాది కాదు, కొట్టమని అందుకే నేను కొడుతున్నా. Yes, it's my idea. చాట్ కట్లెట్ పానీపూరి
చూసినాక అంత గుర్తులేదు డాడీ. ఏమో చిన్నప్పుడు చూసింది అంత ఏం గుర్తుంది. మేము మొన్ననే పోయినాం. పోయినా పోయినా ఎందుకు పోయినా? బంతిపూల కోసం. అక్క వచ్చిందా? మేమిద్దరం పోయినాం. మళ్ళా ఫుల్ పూలు. గదే మన లెక్క ముంగట్నే ఎత్తుగడ్డు ఉంటది. పిన్ని అటుపక్క చపాతీలు ఇటుపక్క దోశలు వేస్తుంది ఒకటే సరాతతోటి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఆనియన్ దోశ. ఇక్కడ మన అమ్మమ్మ చపాతీలు కదా అన్ని సజ్జలు, జొన్నలు, రాగులు, మినపప్పు ఇలా చూడండి. సాఫ్ట్ సాఫ్ట్ గా వస్తుంది. చూడండి ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు దోశ. ఎస్, పూస పూసగా. చాలా మంది డైరెక్ట్ ఆనియన్, కొత్తిమీర డైరెక్ట్ పిండిలోనే వేస్తారు కదా. మామూలు మాత్రం ఇట్లా శనగపప్పు ఇందాక పోపు వేసినట్టు వేసి వేస్తారు అన్నట్టు. ఎంత బాగా వస్తుంది, టేస్టీ ఉంటుంది. నేను ఫస్ట్ ఆయిల్ అయ్యా దోశ పోసిన తర్వాత పైన ఆయిల్ మామ అయితే కింద ఆయిల్ వేస్తుంది, దాని మీద ఆయిల్ వేస్తుంది, ఇంత ఆయిల్ వేస్తుంది. నేను అయ్యా అమ్మాయి చూపించుకో ఫేసు. బాగా ఆయిల్ యూజ్ చేస్తుంది మా మమ్మీ. నేను తక్కువ యూజ్ చేసి ఇంకా నన్ను పిసినారి అని అంటది. అదిగో ఇప్పుడు చపాతీ తీస్తుంది అనమాట. చపాతీ టేస్టీ టేస్టీ. అట్లా బొట్టు బొట్టు వేస్తుంది. బొట్టు బొట్టు. దోశ అయిపోతుంది. చూడండి ఎలా కంట్రోల్ చేస్తుంది. గ్రేట్ గ్రేట్. అటుపక్క చపాతీ ఇటుపక్క దోశ. ఆహా, ఎంత కష్టపడి ఇట్లా చక్కగా చేస్తుంది. యాక్చువల్ గా నేను దోశలు వాడు చపాతీ కలుద్దామని అనుకున్నాను, కానీ ఒకటేసారి పెట్టింది పెనాలు. ఎస్, సో అలా మనం ఇట్లా కాల్స్తున్నాం అనమాట. ఇంట్లో ఏడైందంటే ఆకలి అవుతుంది అందరికి, అలవాటు. అయ్యో అరే, తాతకి ఇచ్చేద్దామా ఫస్ట్? అందరం ఒకటేసారి. ఈ దోశ కూడా ఓపెన్ చేసి పెట్టిండు. చూపించిన పిన్ని. మమ్మీ ఇంకా చాలా డిఫరెంట్ చేస్తుంది. అబ్బో అవన్నీ అయితే నేను చేయలేను. అండ్ చాలా రోజుల తర్వాత రావడము, అండ్ నేను వచ్చినప్పుడల్లా అసలు మ్యాక్స్ అసలు కిచెన్లకే రాను. అక్క ఈరోజు లాగిన్ అయింది కాబట్టి సో అక్క పని నేను చేస్తున్నా. మామూలునైతే దోశలు, చపాతీలు ఇట్లాంటివి అన్నీ అక్క మమ్మీ చేస్తారు. అండ్ ఒక్కరమే చెయ్యం, ఖచ్చితంగా మమ్మీ హెల్ప్ అయితే అసలు ఒక 70% మమ్మీ హెల్ప్ ఉంటుంది. సో ఎక్కువ నేను మ్యారేజ్ అయిన తర్వాత అసలు మమ్మీ వాళ్ళ ఇంట్లో పని చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఈ మధ్యలో అయితే మరీను. సో అట్లా మమ్మీ ఆనియన్ దోశనైతే ఇట్లా చేస్తుంది, చాలా టేస్టీ ఉంటుంది. చట్నీలు కానీ అసలు కర్రీ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం దోశనే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. అండ్ శనగపప్పు టేస్టీ ఉంటుంది అనమాట మెయిన్ అందులో. సో అట్లా మా డిన్నర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇది మా కనుమ రోజు ఇట్లా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండుగను అందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా కనుమ గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ ఇస్తే కమెంట్ కూడా చేయండి అనమాట. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.